ఇప్పుడు మీ మనసు కుదుట పడిందా? మిమ్మల్ని ఇలా చూసేంతవరకు మీ నాన్నగారు లోపల ఎంత మదన పడ్డారో నాకు మాత్రమే తెలుసు. నా మనవరాలా మజాతానా? భోజనాలు ఏర్పాటు చేయండి, అందరం కలిసి భోంచేద్దాం. ఆహా లేదు నానమ్మ, మేం బయలుదేరుతాము. ఏ విషయం చెప్పి వెళ్దామని మేము ఇక్కడికి వచ్చాం. జానకక్క పాయసం చేస్తుందని అత్తయ్య గారి ఆశ. ఓ గిన్నెడు పాయసం తాగొచ్చు కదా అని. నువ్వు దిష్టి పెట్టడం వల్లేనే నేను తగ్గిపోతున్నాను. భోజనానికి మా ఇంట్లో అమ్మవాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు మావయ్య. మీ ఇష్టం బాబు. చూసావా పార్వతి, దాని దృష్టి అంతా వాచ్ మీదే ఉంది. చూస్తున్నా అక్కడ వాడు ఎదురు చూస్తున్నట్టున్నాడు. ఈ రోజు ఇది తప్పించుకోలేదు. నువ్వు తప్పించుకోనివ్వవుగా. ఎంత నాటకం ఆడుతుందో చూడది. ఏంటాద్య, ఎందుకు ఇలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు. నిజంగా మళ్ళీ ఒట్టేయమంటావా? వద్దులే, నువ్వు ఇలా ఒట్లు వేయించుకుని నన్ను కట్టి పడేస్తావు. ఎవరైనా వింటారు. రామా, వెళ్దామా? వెళ్ళొస్తానమ్మా. అలాగే, జాగ్రత్త అల్లుడు గారు, జాగ్రత్త. వెళ్ళొస్తాం అత్తయ్య, వెళ్ళొస్తాం మావయ్య. సరే ఆద్య, వెళ్ళొస్తాను. చూసావా జానకి, సవతి తల్లి చూపించే ప్రేమలో వ్యత్యాసం ఉండొచ్చేమో కానీ శౌర్య విషయంలో అలా లేదు. రాముడు అడవులకు వెళ్ళొద్దు అని కౌసల్య బాధపడిందేమో కానీ రాముడు తన తండ్రి కైకేయికిచ్చిన మాట నిలబడాలి అని అడవులకెళ్ళాడు. ఇక్కడ కూడా శౌర్యని ప్రమీలమ్మ ఎలా చూసుకున్నా సరే తను మాత్రం అందరం కలిసి భోంచేస్తామని రామాని తీసుకెళ్ళాడు.